ఓం శాంతి. ఈరోజు మురళి 14/7/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 25/11/2000 సంవత్సరంలో బాబా నడిపించారు. బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాలలో దృఢతను ఉంచుకోండి. బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాలలో దృఢతను ఉంచుకోండి. స్వమానంలో ఉండండి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఆ 2 విషయాలు ఏవి? దృఢతను ఉంచుకోండి. ఈ 2 విషయాల్లో ఒకటి స్వమానంలో ఉండాలి అని, రెండవది అందరికీ గౌరవం సన్మానం ఇవ్వాలని. స్వమాన్ సన్మాన్ ఇవి 2 మీ మనస్సులో దృఢంగా ఉంచుకోండి. అప్పుడే బాబా సమానంగా అవుతారు. ఈరోజు బాబ్దాదా తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దాన్ని చూస్తున్నారు. ఈ చిన్న ప్రపంచం ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది కూడా. ఎందుకని ప్రియమైనది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైన ఆత్మ. చూడడానికైతే చాలా సాధారణ ఆత్మలుగా కనిపిస్తారు, కానీ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో ఉన్న అన్నింటికన్నా అతిపెద్ద విశేషత ఏమంటే పరమాత్మను తమ దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. అది మొట్టమొదటి విశేషత. 90 సంవత్సరాల వృద్ధులైన అనారోగ్యంతో ఉన్న పరమాత్మను గ్రహించే దివ్య బుద్ధి, దివ్య నేత్రము బ్రాహ్మణాత్మలకు తప్ప ప్రసిద్ధులైన వివివిఐపీలకు కూడా లేదు. బాబాను తెలుసుకునే ఆ దివ్య నేత్రము ఎవ్వరికీ లేదు. ఈ మాతలందరూ ఎందుకు ఇక్కడికి చేరుకున్నారు? నడవగలిగినా నడవలేకపోయినా చేరుకోవటమైతే చేరుకున్నారు కదా. బాబాను గుర్తించారు కనుకనే చేరుకున్నారు. గుర్తించే ఈ నేత్రాలు, గుర్తించే బుద్ధి మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేదు. మేము చూసాము, మేము తెలుసుకున్నాము అని మాతలందరూ ఈ పాటను పాడతారు కదా. మాతలకి నష ఉందా? చేతులు ఊపుతున్నారు. చాలా మంచిది. పాండవులకు నష ఉందా? ఒకరికంటే ఒకరు ముందున్నారు. శక్తులలో లోపం లేదు, పాండవుల్లో లోపం లేదు. ఈ చిన్న ప్రపంచం ఎంత ప్రియమైనది అని బాబ్దాదాకు ఈ సంతోషమే ఉంటుంది. పరస్పరంలో కలుసుకున్నప్పుడు కూడా ఎంతటి ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు. బాబ్దాదా దేశ విదేశాలలోని సర్వాత్మల మనస్సు నుండి బాబా, మధురమైన బాబా, మేము తెలుసుకున్నాము, మేము చూసాము, హమ్నే దేకా హమ్నే పాయా, మేం పొందాము అన్న ఈ పాటను వింటున్నారు. ఈ పాటను పాడుతూ పాడుతూ నలువైపులా కల పిల్లలు ఒకవైపేమో సంతోషంలో, మరొక వైపేమో స్నేహ సాగరంలో మునిగిపోయి ఉన్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఇక్కడ సాకారంలో లేకపోయినా మనసు ద్వారా, దృష్టి ద్వారా బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. మరియు బాబ్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చొని ఉన్నా, బాబా అంటున్నారు, బాబ్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చొని ఉన్న పిల్లలను కూడా సమ్ముఖంగానే చూస్తున్నారు. దగ్గరలో ఉండే వాళ్ళని చూస్తున్నారు, దూరంగా ఉండే వాళ్ళని దగ్గరగా సముఖంగా చూస్తున్నారు. భారతదేశానికైనా విదేశానికైనా బాబ్దాదా ఎంత సమయంలో చేరుకోగలరు? సెకండ్లో 1,00,000 వంతు, మైక్రో సెకండ్. ఎంత సమయంలో అంతా తిరిగి రాగలరు? బాబాకి ఎంత టైం పడుతుంది? బాబ్దాదా నలువైపులా కల పిల్లలకు బదులుగా బాబా అంటున్నారు, బాబ్దాదా పిల్లలకు బాబా ఇచ్చినటువంటి బాబా పిల్లల్ని చూసి ఖుషి అయినారు. బాబ్దాదా పిల్లలకు బదులుగా ఏమిస్తున్నారు? కోట్ల రెట్ల, మిలియన్ల కంటే కూడా ఎక్కువగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. నలువైపులా కల పిల్లలను చూస్తూ చూస్తూ అందరి మనస్సుల్లో ఒక్కటే సంకల్పం ఉండడం చూస్తున్నారు. మాకు పరమాత్మ ఇచ్చిన 6 నెలల హోంవర్క్ గుర్తుంది అని అందరూ కళ్ళతో చెప్తున్నారు, నయనాలతో. మీ అందరికీ కూడా గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. పాండవులకు గుర్తుందా? బాగా గుర్తుందా? బాబ్దాదా పదే పదే ఎందుకని గుర్తు తెప్పిస్తున్నారు? కారణం ఏమిటి? సమయాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణాత్మల స్వయాన్ని కూడా చూసుకుంటున్నారు.
బాబా అంటున్నారు, మనస్సు యవ్వనంగా అవుతూ ఉంటుంది, తనువు ముసలిదైపోతూ ఉంటుంది. సమయము మరియు ఆత్మల పిలుపు బాబ్దాదాకు, బాబా అంటున్నారు, పిలుపు బాగా వినిపిస్తుందా అడుగుతున్నారు బాబా. అనేక ఆత్మల పిలుపు మీకు వినిపిస్తోందా? బాబ్దాదా చూస్తున్నారు. అనేక ఆత్మల పిలుపు పెరిగిపోతూ ఉంది ప్రపంచంలో. ఓ సుఖదేవుల్లారా, ఓ శాంతిదేవుల్లారా, సత్యమైన సంతోషాన్నిచ్చే ఓ దేవతల్లారా, మాకు కూడా కాస్త వాటిని ఇవ్వండి అంటున్నారు. ఆ పిలుపులు వినపడుతున్నాయా అంటున్నారు బాబా. ఆలోచించండి, పిలిచే వారి లైన్ ఎంత పెద్దదిగా ఉందో చూడండి. బాబా ప్రత్యక్షత త్వరగా జరిగిపోవాలి అని మీరందరూ ఆలోచిస్తారు. కానీ ఏ కారణంగా ప్రత్యక్షత ఆగి ఉంది? మేము బాబా సమానంగా అవ్వాలి అని మీరు సంకల్పం కూడా చేస్తారు. మనసులో కూడా ఇదే కోరికను పెట్టుకున్నారు, నోటితో కూడా అంటారు అవ్వాలి కదా. అచ్చా, మరి ఎందుకు కావడం లేదు? బాబా సమానంగా తయారవ్వమని బాబ్దాదా చెప్పారు. ఇక మళ్ళా ఎలా తయారవ్వాలి, ఏం తయారవ్వాలి అనే ఈ 2 ప్రశ్నలు రాకూడదు. ఏం తయారవ్వాలి అంటే దానికి సమాధానం ఉందా? బాబా సమానంగా తయారవ్వాలి. ఎలా తయారవ్వాలి? కేవలం తండ్రిని అనుసరించండి, తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవండి, అడుగులో అడుగు వేయండి. ఫుట్ స్టెప్ ఫాలో ఫాదర్. నిరాకారంలో బాబాని, సాకారంలో బ్రహ్మ తల్లిని అనుసరించడం కూడా రాదా అడుగుతున్నారు బాబా. ఈ రోజుల్లో అనుసరించటం అందులు కూడా చేస్తున్నారు. ఏమంటున్నారు బాబా? ఈ రోజుల్లో అనుసరించేది వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్పర్శ, వాళ్ళ యొక్క వైబ్రేషన్ ద్వారా అందులు కూడా వెళ్తున్నారు. చూసారా? వారిని కర్ర పట్టుకొని ఆ శబ్దం ఆధారంగా కర్రని అనుసరిస్తూ వెళ్తారు. మీకు అట్లా కళ్ళు లేని వాళ్ళైనా అనుసరిస్తారు, మరి మీరెందుకు అనుసరించలేరు అంటున్నారు బాబా. శివబాబాని, బ్రహ్మబాబాని. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, త్రినేత్రులు, త్రికాలదర్శులు. అనుసరించడం మీకేమైనా పెద్ద విషయమా? పెద్ద విషయమా చెప్పండి. పెద్ద విషయమా అడుగుతున్నారు బాబా. పెద్ద విషయం కాదు, కానీ పెద్ద విషయం అయిపోతుంది. బాబ్దాదా అన్ని చోట్లకు తిరుగుతారు, సెంటర్లకు, ప్రవృత్తిలోని వాళ్ళ ఇళ్లకు కూడా తిరుగుతారు. అప్పుడు ఏం చూశారంటే, బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరి వద్ద, ప్రతి ఒక్క సెంటర్లో, ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానంలో, అన్ని చోట్ల బ్రహ్మాబాబా చిత్రాలు ఎన్నో పెట్టబడి ఉన్నాయి. అవ్యక్త బ్రహ్మనైనా బ్రహ్మబాబావైనా అన్ని చోట్ల చిత్రాలు కనిపిస్తాయి. మంచి విషయమే, కానీ చిత్రాన్ని చూస్తే చరిత్ర గుర్తుకొస్తుంది కదా అని బాబ్దాదా అడుగుతున్నారు. లేకపోతే కేవలం చిత్రాన్ని చూస్తూ ఉంటారా? చిత్రాన్ని చూస్తూ ఉంటే ప్రేరణ అయితే వస్తుంది కదా. ప్రేరణ రావడానికే కదా చిత్రం పెట్టుకోవాలి. ఎక్కువగా బాబా అంటున్నారు, బాబ్దాదా వేరే ఇంకేమీ చెప్పరు, కేవలం ఈ ఒక్క మాటనే చెప్తారు, అనుసరించండి, ఫాలో ఫాదర్, అంతే. ఆలోచించకండి, ఎక్కువగా ప్లాన్లను తయారు చేయొద్దండి. ఇది కాదు, దాన్ని చెయ్యాలి, ఇలా కాదు, అలా కాదు, ఇలా, ఇవన్నీ ఏమీ ఆలోచించద్దండి. బాబా దేన్నైతే చేశారో దాన్ని కాపీ చెయ్యండి, అంతే. కాపీ చెయ్యటం రాదా? ఈ రోజుల్లో సైన్స్ ఫోటో కాపీని తీసే మిషన్ని కూడా కనుక్కోంది కదా. ఇక్కడ కూడా ఫోటోస్టాట్ కాపీ ఉంది కదా. కనుక బ్రహ్మబాబా చిత్రాన్ని పెట్టుకుంటారు. మంచిది, పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, పెద్ద పెద్ద ఫోటోలను పెట్టుకోండి, కానీ ఫోటో కాపీనైతే చెయ్యండి, అనుసరించండి. బాబ్దాదా ఈరోజు నలువైపులా చూస్తూ చిత్రం పైన ప్రేమ ఉందా, చరిత్ర పైన ప్రేమ ఉందా అనేది చూశారు. సంకల్పం కూడా ఉంది, ఉల్లాసం కూడా ఉంది, లక్ష్యం కూడా ఉంది. మరి ఇంకేం కావాలి? ఏదైనా వస్తువుని నలువైపుల నుండి గట్టిగా చేసేందుకు 4 మూలలా దాన్ని పక్కా చేయడం జరుగుతుంది కదా. 3 మూలలు పక్కాగా ఉన్నాయి, ఒక్క మూల మాత్రం ఇంకా పక్కాగా కావాలి అనేది బాబ్దాదా చూశారు. సంకల్పం ఉంది, ఉల్లాసం ఉంది, లక్ష్యం ఉంది. ఎలా అవ్వాలి అని ఎవరిని అడిగినా కూడా బాబా సమానంగా కావాలి అని అంటారు.
మంచి విషయమే. ఒక మూలను దృఢంగా చేసుకుంటారు, కానీ నడుస్తూ నడుస్తూ అది డీలా అయిపోతుంది. అది దృఢత. సంకల్పం ఉంది, లక్ష్యం ఉంది, కానీ ఏదైనా పరిస్థితి వచ్చిందంటే సాధారణ మాటల్లో అయితే ఏవో ఒక విషయాలు వస్తూ ఉంటాయి అని మీరు అంటూ ఉంటారు. అది దృఢతను డీలా చేసేస్తుంది. పట్టుదల, దృఢత అనేది తగ్గిపోతుంది. చనిపోయినా తొలగిపోయినా కానీ సంకల్పం వదలకూడదు. ధరతు పరియే ధరం నా చూడియే అంటే చనిపోయినా పర్వాలేదు కానీ మీ దృఢ సంకల్పాన్ని మాత్రం వదలద్దండి. దీన్నే దృఢ ప్రతిజ్ఞ అంటారు కదా. వంగవలసి వచ్చినా, చనిపోవాల్సి వచ్చినా, జీవిస్తూ స్వయాన్ని మలుచుకోవాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ సంకల్పాన్ని మాత్రం వదలకూడదు. దీనినే దృఢత అంటారు. చిన్న చిన్న పిల్లలు ఓమ్నివాస్కి వచ్చినప్పుడు బ్రహ్మబాబా వారితో నవ్వుతూ నవ్వుతూ ఇన్ని నీళ్ళు తాగుతారా, ఇన్ని మిరపకాయలు తింటారా, భయపడరు కదా ఇలా అంటూ బ్రహ్మబాబా వారిని పక్కా చేసేవారు, స్మృతిని కలిగించేవారు. వారి కండ్ల ముందు బ్రహ్మబాబా చప్పట్లు కొట్టేవాళ్ళు. అంటే కళ్ళ దగ్గరికి పోయి చప్పట్లు కొట్టి మీరు ఏమిటికి భయపడరా అని మామూలుగా చెప్తాం కదా, అట్లా బాబా అంటారు. వారు కండ్లు మూస్తే ఫెయిల్ అయిపోయినట్లు అనేవాళ్ళు. ఇలా ఇలా చేస్తూ బ్రహ్మబాబా చిన్న చిన్న పిల్లలని కూడా పక్కా చేసేవారు. ఎంతటి సమస్య వచ్చినా కానీ సంకల్పం అనే నేత్రం చెలించకూడదు. వారైతే చిన్నపిల్లలు కదా, అందుకని పచ్చిమిరపకాయలు కుండతో నీళ్లు ఇచ్చారు. మీరైతే ఇప్పుడు అందరూ పెద్దవారైపోయినారు కదా, మీకు దృఢ సంకల్పం ఉందా అని బాబ్దాదా ఈరోజు కూడా పిల్లలను ప్రశ్నిస్తున్నారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని సంకల్పంలో దృఢత ఉందా? తయారవ్వాలి అని కాదు, తయారవ్వాల్సిందే. మంచిది. దీనికి చేతులు ఉప్పండి. టీవీ వాళ్ళు వీరి వీడియోలను తీయండి. టీవీ పనికి రావాలి కదా, చేతులు బాగా పైకెత్తండి. అచ్చా, మాతలు కూడా చేతులు ఎత్తుతున్నారు. బాబా సమానంగా కానే కావాల్సిందే అనేదానికి. వెనుక ఉన్నవారు ఇంకా బాగా పైకి చేతులు ఎత్తండి, చాలా మంచిది. క్యాబిన్లో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తడం లేదు, క్యాబిన్ వారైతే నిమిత్తులు. అచ్చా, కొన్ని గడియలు చేతుల్ని బాబా అంటున్నారు. బాబా ముందు కొన్ని గడియలు మనం చేతులెత్తి బాబ్దాదానైతే సంతోషపరిచినాం. ఇప్పుడు బాబ్దాదా పిల్లల చేత కేవలం ఒక్క విషయాన్ని పక్కా చేయించాలనుకుంటున్నారు. చెప్పాలనుకోవడం లేదు, పక్కా చేయించాలనుకుంటున్నారు. కేవలం మీ మనస్సులో దృఢతను తీసుకురండి, అంతే. చిన్న విషయానికే మనస్సుని డీలా చేసుకోవద్దండి. ఎన్ని పరిస్థితులు వచ్చినాయి, బ్రహ్మబాబా దాది దీదీలు యజ్ఞంలో ఎన్ని పరిస్థితులు వచ్చినాయి, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలకు మన మనస్సును డీలా చేసుకుంటే ఎట్లా? ఎవరైనా అగౌరవపరిచినా, ఎవరైనా అసహించుకున్నా, ఎవరైనా అవమానించినా, నిందించినా, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు. ఇది ఇంపార్టెంట్. ఎవరు ఏమన్నా చేసుకొని అది వాళ్ళ పాత్ర వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ నా శుభ భావన మాత్రం వాళ్ళ పట్ల తొలగిపోకూడదు. మేము మాయను ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులమని మీరు ఛాలెంజ్ చేస్తారు కదా. మీ వృత్తి అయితే గుర్తుంది కదా, విశ్వ పరివర్తకులు కదా. మీ పని అయితే గుర్తుంది కదా, వృత్తి అంటే పని. ఒకవేళ ఎవరైనా వారి సంస్కారాలకు వశమై మీకు దుఃఖాన్ని ఇచ్చినా, మీకు ప్రత్యుత్తరాన్ని ఇచ్చినా, దెబ్బతీసినా, చెలింపచేసినా, బాబా అంటున్నారు చూడండి, దుఃఖ విషయాన్ని సుఖం విషయంలోకి మార్చుకోగలరా? అగౌరవపరిస్తే సహించుకోలేరా? నిందను గులాబీ పుష్పాలుగా చేసుకోలేరా? సమస్యను బాబా సమానంగా అయ్యే సంకల్పంతో పరివర్తన చెయ్యలేరా? ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి బాబా. ఎంత పెద్ద స్థితులు ఇవన్నీ. కేవలం ఆత్మాభిమాని స్థితి ద్వారానే సాధ్యం. మీ అందరికీ ఇది గుర్తుంది కదా. ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మలేకొచ్చారో, నిశ్చయం చేసుకున్నారో, అందుకు మీకు ఒక్క క్షణం పట్టినా లేదా ఒక్క నెల పట్టినా కానీ ఎప్పటి నుండి అయితే మీరు నిశ్చయం చేసుకున్నారో అప్పుడు మనసుతో ఇలా అన్నారు, నేను బాబావాడిని, బాబా నావారు. సంకల్పం చేశారు కదా, అనుభవం చేశారు కదా,
నేను మాయాజీతునిగా అవుతాను అని అప్పటి నుండే మీరు మాయకు ఛాలెంజ్ చేశారు. మాయతో ఈ ఛాలెంజ్ చేశారు కదా, మాయాజీతులుగా అవ్వాలనా లేదా? మాయాజీతులు మీరే కదా, లేక ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చేది ఉందా మాయాజీతులుగా అయ్యేందుకు? మాయతో ఛాలెంజ్ చేసేటప్పుడు ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి మాయ యొక్క రాయల్ రూపాలే. మాయ వేరే ఏ రూపంలోనూ రాదు, ఈ రూపాల్లోనే వస్తుంది. కనుక మాయాజీతులుగా కావాలి. విషయం మారదు, సెంటర్ మారదు, స్థానం మారదు, మనుష్యులు మారరు, మనము మారాలి. అది ఇంపార్టెంట్. అవన్నీ ఎక్కడికి పోయినా ఉంటాయి. స్థానం మార్చితే విఘ్నాలు రావనేది ఏం లేదు, మనుషులు మారితే రాదు అనేది లేదు. నేను మారాలి, మారి చూపించాలి. ప్రతీకార భావనలు ఉండకూడదు. మారాలి అనే ఈ స్లోగన్ అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇదైతే పాత స్లోగన్. కొత్త కొత్త రూపాలు, బదలా నహీ లేనా బదల్కర్ దికానా, ఇది కొత్త స్లోగన్ ఏం కాదు, పాతదే. రాయల్ రూపాలతో మాయ ఇంకా వచ్చేది ఉంది. మాయ గాబరా పడకండి, బాబ్దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. మాయ ఇటువంటిది, ఇలాంటి రూపాల్లో రానున్నది మరియు వస్తుంది కూడా. ఎవరైతే ఇది మాయా అని కూడా అర్థం చేసుకోలేరో వారు, బాబా అంటున్నారు, చేసుకోలేరు అంటే బాబా అంటున్నారు అది మీకు అర్థం కావటం లేదు, ఇది మాయ కాదు, ఇదైతే నిజమైన విషయం అని అంటారు. మాయను అర్థం చేసుకోక నిజమైన విషయము అని అంటారు. ఇంకా రాయల్ రూపాల్లో మాయ వస్తుంది, భయపడకండి. ఎందుకు? శత్రువు ఎవరైనా ఓడిపోయినా గెలిచినా కానీ ఆ సమయంలో తన వద్ద ఉన్న చిన్న చిన్న పెద్ద పెద్ద ఆయుధాలన్నీ ఉపయోగిస్తాడు కదా, ఉపయోగించడా? ఓడిపోయిన శత్రువు గెలవాలని ఎన్నో తన దగ్గర ఉండేటివన్నీ ఉపయోగిస్తాడు కదా. మాయమంతా ఓడిపోతా ఉంది. సో లాస్ట్ మూమెంట్ కదా, కాబట్టి లాస్ట్లో, సంగమయుగం లాస్ట్లో అనేక రూపాల్లో తన దగ్గరున్న అన్ని శక్తులను ఉపయోగిస్తుంది మాయ. బాబా అంటున్నారు, ఏ రూపంలో ఉపయోగించినా ఉపయోగిస్తుంది, కానీ మీరు ఓడిపోకూడదు. మాయ కూడా సమాప్తమయ్యేదే ఉంది, కానీ ఎంతగా అంతిమం అనేది సమీపంగా వస్తూ ఉంటుందో అంతిమ సమయము, అంతే అది కొత్త కొత్త రూపాల్లో తన ఆయుధాలను కూడా ఉపయోగిస్తుంది, తప్పకుండా ఉపయోగిస్తుంది. తర్వాత మీ కాళ్ళపైన పడుతుంది, అంటే మీకు నమస్కారం చేస్తుంది. ఓడిపోయి మనం గెలుస్తాము, అది ఓడిపోతుంది, అప్పుడు మీకు నమస్కారం చేస్తుంది. ముందుగా మిమ్మల్ని వంచేందుకు ప్రయత్నం చేస్తుంది, తర్వాత అదే స్వయం వంగుతుంది. ఇందుకు ఈరోజు బాబ్దాదా కేవలం ఒకే మాటకు పదే పదే అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకే మాటను పదే పదే బాబ్దాదా అండర్లైన్ చేస్తున్నారు. ఏది? స్వమానంలో ఉండండి, సర్వులకు గౌరవాన్ని ఇవ్వండి, తర్వాత దృఢతను పెంచుకోండి. అండర్లైన్ చేస్తున్నారు. ఒకటి, బాబా సమానంగా అవ్వాలి. మీ లక్ష్యం యొక్క స్వమానంలో ఉండండి. మరియు గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని తీసుకోవడం. గౌరవాన్ని ఇవ్వడం అనగా గౌరవాన్ని తీసుకోవడం. తీసుకోవడం వల్ల లభించదు, ఇవ్వడం అనగా తీసుకోవడం. ఇతరులు గౌరవం ఇవ్వాలి అన్నది యథార్థం కాదు. గౌరవాన్ని ఇవ్వడం అంటేనే తీసుకోవడం. స్వమానము దేహ అభిమానానికి చెందినదిగా ఉండకూడదు. బ్రాహ్మణ జీవితం యొక్క స్వమానం శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానం, సంపన్నత స్వమానం. కనుక స్వమానము మరియు గౌరవాన్ని తీసుకోవడం కాదు, ఇవ్వడమే తీసుకోవడమైంది. ఈ రెండు విషయాల్లో దృఢత్వాన్ని పెట్టుకోండి. ఒకటి, బాబా సమానంగా కావాలి, ఈ స్వమానంలో ఉండాలి. రెండవది, గౌరవాన్ని ఇవ్వాలి, ఇచ్చినప్పుడే ఆటోమేటిక్గా లభిస్తుంది. ఈ రెండింటిలో దృఢత్వాన్ని పెట్టుకోండి. మీ దృఢత్వాన్ని ఎవ్వరు ఎంతగా కదిలించినా కానీ ఢీలాగా చేసుకోవద్దు, దృఢంగా చేసుకోండి, అచలంగా కాండి. బాబ్దాదాతో 6 నెలల గురించి ప్రమాణం చేశారు కదా, ప్రమాణం గుర్తుంది కదా. 15 రోజులు అయిపోయాయి, ఇంకా 5.5 నెలలు ఉన్నాయి. ఇంకా 5.5 నెలలు ఉందిలే అనుకోవద్దండి. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా,
అమృతవేళ ఆత్మిక సంభాషణ అయితే చేస్తారు. అప్పుడు బాబ్దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. మీరు వినిపించే విషయాల గురించి మీకు తెలుసు కదా, కనుక ఇప్పుడు దృఢతను ధారణ చేయండి. చెడు విషయాలలో దృఢతను పెట్టుకోవద్దండి. క్రోధం చేయాల్సిందే అన్న విషయంలో నాకు దృఢ నిశ్చయం ఉంది అని అనడం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో బాబ్దాదా వద్దకు క్రోధం గురించి రకరకాల రిపోర్ట్లు వస్తున్నాయి. క్రోధం అనేది మహారూపంలో తక్కువగా ఉంది, కానీ అంశ రూపంలో రకరకాల రూపంలో ఎక్కువగా ఉంది. క్రోధానికి ఎన్ని రూపాలున్నాయి అని దీని గురించి క్లాస్ చేయించాలి. ఇంకా ఏమంటారు, నాకు అటువంటి భావం లేదు, భావన లేదు, ఊరికే అలా అనేసినాను అంటారు. దీని గురించి క్లాస్ చేయించాలి. టీచర్లు చాలామంది వచ్చారు కదా, 1200 మంది టీచర్లు వచ్చారంట. 1200 మంది దృఢ సంకల్పం తీసుకున్నట్లయితే రేపే పరివర్తన అయిపోతుంది. ఇన్ని ప్రమాదాలు జరగవు, అందరూ రక్షింపబడతారు. టీచర్లు అందరూ చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. టీచర్ అనగా నిమిత్తము లేదా పునాది. ఒకవేళ పునాది పక్కాగా అయిందంటే, దృఢంగా ఉన్నట్లయితే వృక్షం దానికదే సరిపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలోనైనా బ్రాహ్మణ పరివారంలోనైనా ప్రతి ఒక్కరికి ధైర్యము మరియు సత్యమైన ప్రేమ కావాలి. స్వార్థంతో ఉన్న ప్రేమ కాదు. ఒకటేమో సత్యమైన ప్రేమ, రెండవది ధైర్యం. ఎవరైనా కానీ సంస్కారానికి వశమై పరవశమైపోయి 95% పొరపాటు చేసి 5% మంచిగా చేస్తే, మీరు ఆ 5% మంచిని తీసుకొని మొదట వారిలో ధైర్యాన్ని నింపండి. ఇది చాలా మంచిగా చేశావు అని వారిని మెచ్చుకోండి. తర్వాత మిగిలిన దాన్ని సరిచేసుకో అని చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వరు. ఒకవేళ మీరు దీన్ని ఎందుకు చేశావు, ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అని అన్నట్లయితే పాపం మొదలే వారి సంస్కారానికి పరవశమైపోయినారు, బలహీనులుగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా భయపడిపోతారు, గాబరా పడిపోతారు, ఉన్నతి కాలేరు. నీలో ఈ విషయం చాలా మంచిగా ఉంది, దీన్ని నువ్వు చాలా బాగా చేయగలవు అని అంటూ ముందు ఆ 5% మంచికి ధైర్యాన్ని ఇవ్వండి. తర్వాత సమయము మరియు వారి స్వరూపాన్ని చూసుకొని విషయాన్ని చెప్పినట్లయితే వారి పరివర్తన అయిపోతారు. ఎవరైనా అంతే, సమయం సందర్భం చూసి చెప్తే ఎవరైనా మారుతారు. అది బాబా అంటున్నారు, ధైర్యాన్ని ఇవ్వండి. పరవశ ఆత్మలో ధైర్యం ఉండదు. బాబా మిమ్మల్ని ఎలా పరివర్తన చేశారు? మీలోని లోపాలను వినిపించారా? నువ్వు వికారివి, నువ్వు చెడ్డదానివి అన్నారా? మీరు ఆత్మలన్న స్మృతిని కలిగించారు. ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా మీలో సమర్థత వచ్చింది, పరివర్తన అయ్యారు. ధైర్యంతో స్మృతిని కలిగించండి. స్మృతి స్వతహాగా సమర్థతను తీసుకొస్తుంది. అర్థమైందా? మరైతే ఇప్పుడు సమానులుగా అయిపోతారు కదా. కేవలం ఒక్క మాటను గుర్తుంచుకోండి. తండ్రిని శివబాబాని, తల్లిని బ్రహ్మబాబాని అనుసరించండి. బాబా ఏదైతే చేశారో దానినే చెయ్యాలి. అడుగులో అడుగు వేయండి, అంతే. ఫాలో ఫాదర్. అప్పుడు సమానులుగా అవ్వడం సహజమైపోతుంది. డ్రామా చిన్న చిన్న ఆటల్ని చూపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యార్థాన్ని అయితే పెట్టరు కదా. అచ్చా, చాలామంది పిల్లలు బాబాకు కార్డులు అన్నీ పంపించినారు. అందుకే బాబా అంటున్నారు, చాలామంది పిల్లలు కార్డులు, ఉత్తరాలు, పాటలు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. మా ప్రియ స్మృతులు ఇవ్వండి అని పంపించారు. మా ప్రియ స్మృతులు బాబాకు చెప్పండి అన్నారు. బాబా కూడా చెప్తున్నారు, నా ప్రియ స్మృతులు అందరికీ ఇవ్వండి అని. స్మృతినైతే బాబా కూడా చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాబ్దాదా మరియు పిల్లలు. వేరే విస్తారమైతే లేనే లేదు. మరి ఎవరు గుర్తుకొస్తారు? పిల్లలకు బాబా, బాబాకు పిల్లలు. దేశ విదేశాల్లోని పిల్లలకు బాబ్దాదా చాలా 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 ప్రియ స్మృతులు ఇస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచంలోని విశేషాత్మలందరికీ సదా దృఢత ద్వారా సఫలతను పొందే సఫలతా నక్షత్రాలకు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకొని సర్వాత్మల పిలుపుని పూర్తి చేసే సంపన్నాత్మలకు,
సదా నిర్బల ఆత్మలకు, పరవశుడైన ఆత్మలకు, ధైర్యం యొక్క వరదానం ద్వారా ధైర్యం ఇచ్చేవారికి, బాబా సహాయానికి పాత్రులుగా అయ్యే ఆత్మలకు, సదా విశ్వ పరివర్తకులుగా అయ్యి స్వపరివర్తన ద్వారా మాయ ప్రకృతి బలహీన ఆత్మలను పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు, బాబ్దాదా యొక్క నలువైపులా ఉన్న చిన్న ప్రపంచంలోని సర్వాత్మలకు, సమ్ముఖంగా వచ్చిన శ్రేష్ఠాత్మలకు కోటాను కోట్ల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. సో బాబా మొత్తం విషయం ఏం చెప్పినారు? బాబా సమానంగా కానే కావాలి. శివ్ బాబాను బ్రహ్మా బాబాను అడుగులో అడుగు అనుసరించండి, స్వమానంలో ఉండండి, సన్మానాన్ని అందరికీ ఇవ్వండి. వరదానం. సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండి తెలుసుకొని పారద్రోలే మాయాజీత్గా కాండి. సైన్స్ సాధనాలు ఎట్లా అనేకంగా ఉన్నాయో సైలెన్స్ సాధనాలు ఉన్నాయి కదా. ఏకాంతము, అంతర్ముఖి స్థితి, నయనాల భాష, సైగల భాష, ఇవన్నీ సైలెన్స్ యొక్క సాధనాలు. దీంతో మాయను దూరం నుండి తెలుసుకునే పారద్రోలే మాయాజిత్తులుగా కండి. దూరం నుండినే తెలుసుకొని దూరం నుండినే పరిగెత్తించే మాయాజిత్తులుగా కండి. వివరణ. మాయ అయితే చివరి క్షణం వరకు వస్తుంది, కానీ మాయ పని రావడం, మీ పని దాన్ని దూరం నుండే తరిమేయడం. మాయ రావడం మరియు మిమ్మల్ని కదిలించడం, మళ్ళీ మీరు తరిమేయడం, ఇదంతా టైం వేస్ట్. కావున సైలెన్స్ సాధనాల ద్వారా ఇది మాయా అని దూరం నుండే తెలుసుకోండి. దాన్ని దగ్గరికి కూడా రానివ్వద్దండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇప్పుడైతే పురుషార్థిని అని ఇలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది కూడా మాయకు మర్యాద చేసినట్లు. రా కూర్చో, కాఫీ తాతావా, చాయ్ తాతావా అని మర్యాద చేసినట్లు కూర్చుంటుంది అది. బాబా అంటున్నారు. తర్వాత విసిగిపోతారు. కనుక దూరం నుండే పరిశీలించి తరిమేసినట్లయితే మాయాజీతులుగా అయిపోతారు. అచ్చా. స్లోగన్. శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఇమర్జ్ చేసుకున్నట్లయితే నేనెంత శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మను, నాకెవరు లభించినారు అని నేనెంతెంత ఇమర్జ్ చేసుకుంటానో అప్పుడు పాత సంస్కారాల రేఖలు సమాప్తమైపోతాయి. భాగ్యాన్ని స్మృతి చేసుకుంటే పాత సంస్కారాల అవంతకవే సమాప్తమైపోతాయి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.